ఒక మంచి విషయాన్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. సో ఒక మంచి ఫ్యాక్ట్ కూడా. అయితే శ్రీరంగంలో భగవంతుని దర్శనం చేసుకున్నాము అనే దానికి 4 సాక్ష్యాలు ఉంటాయంట. సో అవి ఏంటంటే, ఒకటి ఫస్ట్ వన్ గుడ్డి చాప, రెండోది కుంటి గుర్రం, మూడోది హనుమంతుడు, నాలుగోది డాన్సింగ్ కృష్ణ, నాట్యం ఆడే కృష్ణుడట. సో ఎందుకబ్బా ఈ 4 సాక్ష్యాలు ఏంటి, వాట్ ఇట్ రిసెంబుల్స్ అంటే, ఫస్ట్ గుడ్డి చేప అంటేనే ఏంటంటే, ఇప్పుడు చేప ఉందండి, ఆ చేపకి ఇప్పుడు ఈ ఫిషర్మెన్లు ఏం చేస్తారంటే హుక్కి పిండి పెట్టేసి వేస్తే అవి ఏం చేస్తాయి, ఆల్రెడీ వీటికి ఎంతో ఫుడ్ ఉంటుంది సముద్రంలో, కానీ బయట నుంచి ఏదో వచ్చిందని చెప్పేసి అవి ఏం చేస్తాయి, వీటి మీద వెళ్ళి జాల్లో ఇదైపోతాయి, పట్టుకోబడతాయి అన్నమాట. సో గుడ్డి చేప ఎందుకన్నారంటే, భౌతిక ఆసక్తి రహితం, మనం భౌతిక వాటి పట్ల గుడ్డి వాళ్ళం కావడం అనమాట. అప్పుడే మనం భగవంతుని పొందగలుగుతామంట. అందుకే గుడ్డి చేపలాగా మనం ఉండాలట. రెండోది కుంటి గుర్రం అట. సో మీ అందరికి తెలుసు ఏంటంటే, మన సెన్సెస్ని 5 గుర్రాలతోని కంపేర్ చేస్తారు. మన బాడీ ఒక చారియట్ లాగా అవుతే ఆ గుర్రాలు అనేటివి 5 సెన్సెస్. సో మన ఇంద్రియాలు అనేవి ఎలా ఉంటాయట, 10 విధాలుగా అవి ఉరుకుతూ ఉంటాయంట. సో చెవులేమో మంచి మ్యూజిక్కి ఉరుకుతూ ఉంటాయంట, నోస్ ఏమో మంచి స్మెల్కి ఉరుకుతూ ఉంటాయంట, ఈ టంగ్ ఏమో మంచి ఫుడ్ కోసం ఉరుకుతూ ఉంటాయి. ఇలా 10 విధాలుగా మన సెన్సెస్ ఉరుకుతూ ఉంటాయి. సో మనం ఏం చేయాలట, ఈ సెన్సెస్ని ఉరుకుతుంటే వీటిని ఫోర్స్ఫుల్గా మనము కృష్ణ చరణాలకు భక్తికి తీసుకురావాలట. ఓకే, అప్పుడే మనం భగవంతుడిని పొందగలుగుతామంట, భగవంతుడి దర్శనం కాగలుగుతుందంట. అలానే హనుమంతుడు. సో హనుమంతుడు ఎవరిని రిప్రజెంట్ చేస్తారంటే గురువు అనమాట. ఎందుకంటే మీరు చూసినట్టు అయితే హనుమంతుడు సముద్రాన్ని దాటి లంకలోకి వెళ్తాడనమాట. లంకలో వెళ్ళి సీతమ్మ యొక్క జాడను తెలుసుకొని రామచంద్రుల వారికి చెప్తారు. సో ఇక్కడ మెయిన్గా మీరు అర్థం చేసుకుంటే గురువు కూడా అదే చేస్తారండి. గురువు తలుచుకుంటే ఆయన నిత్యము భగవత్ సేవలో ఉంటారు నిరంతరం. కానీ మనలాంటి బద్ధజీవులను, లంకారూపి మెటీరియల్ వరల్డ్లో ఉన్నాం మనము, మనలాంటి బద్ధజీవులని సేవ్ చేయడానికి, భగవంతుడికి మన జాడ చెప్పడానికి ఆయన ఈ మెటీరియల్ వరల్డ్ని యాక్సెప్ట్ చేసి వస్తారనమాట. వచ్చేటప్పుడు ఆయన ఏం చేస్తాడు, హనుమంతుల వారికి కూడా రాముడు ఏమి ఇచ్చారండి, రాముడు ఆయన యొక్క ఉంగరాన్ని ఇచ్చారనమాట. ఆ ఉంగరాన్ని ఏం చేస్తాడు హనుమంతుల వారు, ఆయన యొక్క నోట్లో పెట్టుకున్నాడంట. సో వాట్ ఈస్ దిస్ ఉంగరం రిసెంబుల్, ఈ ఉంగరం దేని రిసెంబుల్ చేస్తుంది తెలుసా, నామాన్ని రిసెంబుల్ చేస్తుంది. గురువు కూడా అంతే, నామం అనే ఉంగరాన్ని ఆయన నోట్లో పెట్టుకొని అది వచ్చి మనలాంటి జీవులను ఉద్ధరింపబడడం కోసం ఇస్తారట. సో హనుమంతుడు వారు గురువు యొక్క ప్రతిమూర్తి అనమాట. అలా సో ఎప్పుడైతే మన సెన్సెస్ని కంట్రోల్ చేస్తామో, ఈ మెటీరియల్ కోరికల పట్ల మనం గుడ్డి వాళ్ళలాగా ఉంటామో, అలానే ఎప్పుడైతే గురువు యొక్క చరణాలకు ఆశ్రయం పొందుతామో, శ్రీకృష్ణుడు, డాన్సింగ్ శ్రీకృష్ణ మన హార్ట్లో వచ్చి విరాజమానం అవుతారనమాట. సో ఈరోజుకి మనం మన యొక్క బ్లాగ్ని ఎండ్ చేద్దాము. హరే కృష్ణ మహామంత్రంతో, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ్ 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 హరే హరే. శ్రీ శ్రీ రాధారమణ లాల్ की जय, निताई गौर सुंदर भगवान की जय.